ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదామండి. భారత ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు కోరుతూ దాఖలైన పిటిషన్ పైన విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఓటింగ్ సమయంలో నకిలీ ఓట్లను అరికట్టేందుకు ఐరిస్ బయోమెట్రిక్ మరియు వెలుముద్రల విధానాన్ని ప్రవేశపెట్టాలని, దీనిపైన ఎన్నికల సంఘానికి ఆదేశాలు అయితే ఇవ్వాలని కోరుతూ దాఖలైన విజ్ఞప్తి ధర్మాసనం స్వీకరించింది. అయితే ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున ఇప్పుడే ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికల్లో బయోమెట్రిక్ పద్ధతులు అమలు పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అభిప్రాయపడింది. మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ ఈ అంశంపైన తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎందుకంటే ఓటర్ల లిస్టులో పేరుందా లేదా వెరిఫై చేసి చెక్ చేసి ఈ రకంగా అయితే ఓట్లు వేయడం, తర్వాత కొన్ని బోగస్ ఓట్లు పడడం, ఇలాంటివి పార్టీలకు సంబంధించి గెలుపోవడంలో కూడా నిర్ణయించడం జరుగుతుందన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తర్వాత నెక్స్ట్ ఇప్పుడే అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచన కాకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారంటూ ఇప్పటికే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి డీలిమిటేషన్స్ అంటే అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలకు సంబంధించి సీట్లు కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారన్నమాట.